ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్. ఈరోజు సోదరుడు చెప్పినట్టుగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గేగౌడ్ గారు, అదేవిధంగా కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ గారు, సీనియర్ నాయకులు నాగభూషణ్ గారితో ఇవాళ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీసీలు 2.5 కోట్ల జనాభా ఉంది. 57% వారు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాగానే లెక్కలు తీసి అసెంబ్లీలో ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాది ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకొని ప్రజల కోసమే పనిచేస్తుంది, మాది ఇందిరమ్మ రాజ్యం, మాది గడీల రాజ్యం కాదు, పట్వార్ వ్యవస్థ కాదు, పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని సామాజిక న్యాయాన్ని పాటిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది, వాగ్దానాలు చేసింది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు బీసీల పట్ల కూడా స్పష్టమైన కొన్ని విషయాలు, కొన్ని హామీలు, కొన్ని డిమాండ్లు కూడా మేము నెరవేర్స్తామని చెప్పడం జరిగింది. వారు మేనిఫెస్టోలోనే పెట్టినట్టుగానే కామర్లోనే చెప్పారు, మేము ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలని మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే నెరవేర్స్తాం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఖచ్చితంగా దిశగా మేము ముందుకు పోతాం, ఏ జనాభా ఎంత ఉందో వారికి అంతే వాటా దక్కే విధంగా అన్ని రంగాల్లో కృషి చేస్తామని చెప్పి కామెడీలో చెప్పింది. ఆర్థికంగా బీసీలకి సామాజికంగా వాళ్ళు నిలబెట్టడానికి బీసీలకు అవసరమైతే ఒక సబ్ ప్లాన్ పెడతాం. 20,000 కోట్లతో ప్రతి ఏటా 5 సంవత్సరాల కాల పరిమితితో 1,00,000 కోట్ల బడ్జెట్ మేము బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేకమైన ఒక ప్లాన్ ఏర్పాటు చేసి, ఒక కోటా ఏర్పాటు చేసి దాని ద్వారా ఖర్చు పెట్టి విద్యారంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, ఆర్థికంగా రంగంలో కానీ బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా గత సంవత్సరము అసెంబ్లీలో బడ్జెట్ విడుదల చేసే సందర్భంగా బీసీల కోసం 8,000 కోట్లు కేటాయించింది. మిగతా వర్గాలకు 5,000 కోట్లు, 6,000 కోట్లు వాళ్ళ శాతం ప్రకారం కేటాయిస్తున్నామని చెప్పింది. బీసీలు వచ్చేసరికి 57% ఉన్న బీసీలకి 8,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ పెడతామని చెప్పింది. మీరు 20 కోట్లు ఇస్తామన్నారు చెప్పిన మీరు 8,000 కోట్లకే పరిమితం చేసిన మీరు అక్కడ కూడా మాకు 12,000 కోట్ల రూపాయలు తక్కువ చూపించారు. ఆ గత సంవత్సరం 8,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో విడుదల చేస్తామని చెప్పిన మీరు, ఖర్చు పెడతామని చెప్పిన మీరు కేవలం 2,061 లక్షకు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా చూపించింది. అదే ఈ సంవత్సరం చూస్తే కూడా ఇప్పుడు డిసెంబర్ అయిపోతూ ఉంది, రేపు శీతాకాల సమావేశాలు కూడా జరగబోతూ ఉన్నాయి. 3 నెలల్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ త్రైమాసికంలో ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్ కూడా ముగిసిపోతుంది. అంటే 2 సంవత్సరాల కాల పరిమితిలో మీరు మా కోసం ఖర్చు పెట్టింది గత సంవత్సరం 2,000 కోట్లు అయితే ఈ సంవత్సరం ఇప్పటికీ కూడా ₹1 విడుదల చేయకపోగా ఇప్పుడు 21 కోటి పిల్లల ఫీజుల కోసం మేము ఖర్చు పెడతామని చెప్తా ఉంది. ఈ రాష్ట్రంలో సామాజికం లేదు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఈ రోజు కూడా లేడు, 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాం. నేను విద్యకు పెద్దపీట వేస్తాను, విద్యను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాను, ఇవాళ తెలంగాణలో విద్య ఈ రాష్ట్రానికి ఒక దేశానికి రోల్ మోడల్గా చూపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన చేతిలో పెట్టుకొని విద్యకు సంబంధించిన బడ్జెట్ కేటాయించడంలో ఎక్కడ కేటాయించలేదు. పిల్లలు చదువుకునే కార్పొరేట్ వ్యవస్థలకు కానీ, కాలేజీలకు కానీ ఫీజులు కట్టుకోవడానికి వాళ్ళ కష్టపడి బీసీలు ఒక మెరిట్ రూపంలో సీట్లు సంపాదించుకొని ఇంజనీరింగు లాంటి కాలేజీలో చేరితే ఆ ఫీజులు కట్టలేక కాలేజీకి దూరం అవుతున్న పరిస్థితి, చదివి పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు తెచ్చుకోలేని పరిస్థితి, ఇవాళ వాళ్ళు ఎటుగాని పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే బడ్జెట్ ఇవ్వరు, అదే మిగతా వర్గాలకి ఎస్సీ సోదరులు మా సోదరులే, ఎస్టీ మా సోదరులే, వారికి అనుకూలమైన బడ్జెట్ కూడా వాళ్ళకి విడుదల చేయాలి.
కానీ వారికి విడుదల చేయలేదు. వాళ్ళకు 190 కోట్లు ఒకరికి, 152 కోట్లు ఒకరికి, 2 సామాజిక వర్గాలకు విడుదల చేసిన మీరు బీసీలకు 21 కోటి కేటాయించడంలో ఉన్న అంతర్యం ఏమిటని అడుగుతా ఉన్నాం. ఒక సామాజిక న్యాయం అన్నా, ఒక ప్రజాపాలన అంటే ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. బీసీలు 57% ఉన్నప్పుడు బీసీలు బడ్జెట్ వచ్చేసరికేమో 21 కోటి అంటే ఒక్క పైసా కూడా రాదు ఒక విద్యార్థికి. బీసీల జనాభా లెక్కల్లో తలా ఎంటుకకు తలకి ఒక బీసీ తలకి ₹1 వచ్చే పరిస్థితి లేదు. ఇంకెట్లా సామాజిక న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నాం. ఇవాళ చట్టసభల్లో బీసీలకు అవకాశాలు ఇవ్వరు, సామాజిక న్యాయం నామినేట్ పోస్టుల్లో ఇవ్వరు, విద్యారంగంలో పెద్దపీట ఇవ్వట్లేదు, విద్యారంగంలో సామాజిక న్యాయం లేదు. ఎక్కడ కూడా లేకుండా మమ్మల్ని ఇంకా అభివృద్ధి చేస్తామంటే మేము ఎట్లా నమ్మాలి? ఇది కేవలము అగ్రవర్ణాల రాజ్యంగా, అగ్రవర్ణాల అసెంబ్లీగా కనపడతా ఉంది. బడ్జెట్ కాంట్రాక్టర్లకి, భూస్వాములకి ఇవాళ ఆటల మెస్సీ పేరు మీద ₹1 ఖర్చు పెడతా ఉంది. అందాల బామల పేరు మీద ₹1 ప్రజాధనం దుర్వినియోగం కాబడతా ఉన్నది. ఇవాళ జనాభా లెక్కలు తీస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా 150 కోట్లు విడుదల చేసి లెక్కలు తీసింది బయట పెట్టకుండా ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మీరు ఇచ్చిన హామీ ఏది మీరు కట్టుబడి ఉండకుండా ఇవాళ పిల్లలని భవిష్యత్తును మీరు కాలరాస్తూ ఉన్నారు. ఉన్నత విద్యకు పోకుండా ఇవాళ ఫీజులలో కూడా కాలేజీలు బయట ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలు మేము విద్యను అందించలేమని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంటే మీరు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా లేకపోతే, పారదర్శకంగా లేకపోతే చర్యలు తీసుకోండి, నియంత్రణ చేయండి, అన్ని రకాల సదుపాయాలు సమకూర్చిన వాళ్ళకి విడుదల చేయండి. కానీ విద్యార్థులు ఏం పాపం చేశారు? విద్యార్థులు చదువుకు ఎందుకు దూరం కావాలి? మీ వల్ల చదువులకు దూరం కావడం వల్ల ఇంకా ఏ బీసీలు ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి ముందుకు పోతారు. విదేశీ విద్యారు పథకం అని తీసుకొచ్చారు మీరు. గత ప్రభుత్వం 500 మందికే బీసీలకు ఇచ్చింది, మేము 1000 మందికి ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన మీరు ఈ రోజుకు 100 మందికి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం. అంటే మీరు ఎక్కడ కూడా చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా నిలబడకుండా కేవలం మభ్యపెట్టి మోసం చేసి పాలన కొనసాగిస్తున్నట్టుగా మేము కనపడతా ఉంది. బీసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. పిల్లల చదువులకి, పిల్లల విద్యకి, పిల్లలకు సంబంధించిన అంశాల పట్ల మేము రాజీ పడకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తాం. ఇవాళ రేపు చట్టసభల్లో, రేపు అసెంబ్లీ జరగబోతా ఉంది 29 నుంచి. మీరు ఇప్పటిదాకా కేటాయించిన బడ్జెట్ ఎంత, బీసీలకి ఖర్చు పెట్టింది అంతా కూడా శ్వేతపత్రం ప్రకటించమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పట్ల మీరు ఏం సంక్షేమాన్ని ఖర్చు పెట్టారో చెప్పకపోతే ప్రజాకోర్టులో మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ప్రజల చేత. ఆ దిశగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఖచ్చితంగా మేము పోరాటంలో ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు బీసీ మంత్రులుగా ఎవరైతే ఉన్నారో బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా బీసీ కోటాల, బీసీ క్యాబినెట్ల ఎట్లా కొనసాగుతున్నారో మీది బీసీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇంత వివక్ష జరుగుతూ ఉంటే పిల్లల విషయంలో కావచ్చు, ఏ రకంగా చూసినా నిన్న మొన్న సర్పంచుల విషయంలో మోసం చేసిన బీసీ ప్రజలు ఇవాళ ఆ పార్టీల కర్రగాత వాల్చిపెట్టినట్టుగా గెలిచొచ్చిన పరిస్థితి ఉంది. మీరు ఇస్తే కాదు గుంజుకునే పరిస్థితి వస్తుంది. అది ఖచ్చితంగా త్వరలో రాబోతుంది. ఆ విధంగా మేము బీసీలను చైతన్యం చేస్తాం. బీసీ మంత్రులు కూడా సమాధానం చెప్పాలి. నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే బీసీల పట్ల మీరు బీసీల తరఫున మీరు నిలబడే ప్రజాప్రతినిధులుగా ఉన్నారంటే రేపు చట్టసభల్లో, రేపు అసెంబ్లీలో బడ్జెట్లో కేటాయింపులు జరగాలి, ఖర్చు పెట్టాలి. చూపించడం వేరు, ఖర్చు పెట్టడం వేరు. కేటాయించడం వేరు, ఖర్చు పెట్టడం వేరు. ప్రజలకు కింది స్థాయిలో అందే విధంగా చేస్తారా లేదా బీసీ ప్రజలు తెలుగుగా మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ బీసీ ప్రజలకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.